హైడ్రా మళ్ళొక్కసారి హైడ్రా ఎట్లా చేస్తుంది ఏంది అనేది చూసినాం కదా మనం. గాజుల రామారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎప్పుడైనా సరే సెలవులు వస్తున్నాయి లేకపోతే పండగలు వస్తున్నాయి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి తీసుకొని వచ్చింది. ఇప్పుడు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది, సెలవులు చూసి బుల్డోజర్లు పోవాలి. ఇప్పుడు గతంలో హైకోర్టు చెప్పింది హైడ్రాకి, ఏంది అసలు మీరు సెలవులల్లా శనివారాలు ఆదివారాలల్లా పండగ పూటలల్లా బుల్డోజర్లను తీసుకొని పోతుర్రు, కనీసం టైం ఇస్తలేరు, రాత్రికి రాత్రి మీరు అసలు హైదరాబాద్ మారుద్దాం అనుకుంటారా, అసలు ఏంది హైడ్రా ఉద్దేశం అని అడిగింది గతంలో. హైడ్రా రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయనను కూడా డైరెక్ట్ క్వశ్చన్ చేసింది కోర్టు, అసలు రాత్రికి రాత్రి మీరు హైదరాబాద్ని మారుద్దాం అనుకుంటారా, ఏంది ఇదంతా, ఎందుకు వాళ్ళందరినీ రోడ్ల మీద పడేస్తున్నారు అని. అయినా సరే ఏం అక్కర్లేదు వాళ్ళకి, పండగ అనేది ఉండదు, సెలవులు అనేటివి ఉండవు. ఒక దిక్కు తెలంగాణలో చాలా పెద్ద పండుగ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది, చిన్న బతుకమ్మ చేస్తారు కదా, ఆ చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిన రోజే హైడ్రా బుల్డోజర్లు ఇండ్ల మీదకి పోతాయి. గాజుల రామారం ఇంకోకాడ ఎప్పుడు టైం లేనప్పుడు పండగ రోజు అందరూ పండగ ఎట్లా జరుపుకోవాలని చూస్తూ ఉంటే కనీసం నిలువ నీడ లేకుండా చేసింది ప్రభుత్వం హైడ్రా పేరు మీద. ఏమన్నంటే మేము ఏదో మొత్తం మంచిగానే చేస్తున్నాము, లేకపోతే మొత్తం ఆక్రమించిర్రు అది ఇది అనలేక మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకు ఒక రూలు పెద్దోళ్ళకు ఒక రూల్ ఉంటుందా? ఇప్పుడు కోర్టు గతంలో కూడా అడిగింది, అసలు పేదలకు ఒక రూల్ పెద్దోళ్ళకు ఒక రూలా? వాళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తారు, వాళ్ళకి మాత్రం టైం ఇస్తారు, వాళ్ళకి మాత్రం కోర్టులకు పోయేంత టైం ఉంటుంది, నోటీసులు ఇచ్చేంత టైం ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు కోర్టులకు పోతారు, అదంతా ఆపుకుంటారు. కానీ పేదోళ్ళకి మాత్రం అదేముండదు. ఒకవేళ ఎక్కడికన్నా పోగల్లా అని శనివారాలు ఆదివారాలు లేకపోతే కోర్టు హాలిడేలు ఉన్నప్పుడు పండగలప్పుడు చూసి పొద్దుగాల పోయి బుల్డోజర్లు నిల్చుంటాయి ఆడ. కనీసం ఒక గంట టైం ఇయ్యి ఇంట్లున్న సామాన్లను బయటకు తెచ్చుకుంటాం మేము అంటే కూడా ఆ టైం కూడా ఇయ్యరు. ఇప్పుడు గతంలో సంవత్సరం కిందట హైడ్రా ఎట్లయితే చేసిర్రో మొత్తం అందరినీ రోడ్ల మీద పడేసిర్రు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది స్టార్ట్ చేసిర్రు. మొన్న స్టార్ట్ చేసిర్రు, ఇంకా అయిపోలేదట, ఇంకా కూల్చుతామంటారు. పండగకి ఊర్లకి పోదాము అని గిట్లా ఎవరన్నా చూస్తే భయంగా బతకాల్సిన పరిస్థితి, అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ భయంగా బతకాల్సిన పరిస్థితి తీసుకొని వస్తుంది హైడ్రా. ఇప్పుడు బతుకమ్మ పండుగకి చాలా మంది ఏం చేస్తారంటే సిటీలో ఉన్నోళ్ళు కూడా సొంత ఊర్లకి పోవాలని చూస్తారు, పండగ ఊర్లో జరుపుకుందాం అది ఇదని. కానీ ఊర్లకు పోతే మళ్ళీ వచ్చేసరికి వాళ్ళ ఇల్లు ఉంటుందో లేదో తెలియదు. వాళ్ళు పండగకి పోయేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత సొంత ఇంట్లోకి వస్తామో లేదో తెలియని పరిస్థితి. అందుకోసం ఎవరు అసలు పండగలకు ఊర్లకి పోవాలంటే కూడా పోకుండా బిక్కుమని బతుకుతున్నారు. ఎప్పుడు వచ్చి బుల్డోజర్లు వచ్చి హైడ్రా బుల్డోజర్లు వచ్చి ఇల్లును కూల్చిపోతాయో, రోడ్ల మీదకి రావాల్సి వస్తుందో. అసలు హైదరాబాదు చాలా చెరువులతోని నిర్మించబడ్డ నగరము అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. అట్లాంటిది ఒక్క రాత్రిలా మొత్తం మేము హైదరాబాద్ని మొత్తం ఇట్లా చేసేస్తాము, మొత్తం ఆక్యుపై చేసినవి మొత్తం తీసేసి చేస్తాము అన్నలెక్క చేస్తారు. ఇప్పుడు సంవత్సరం కిందట చేసిర్రు కదా, ఏం చేసిర్రు మరి? ఇప్పుడు చెరువుల చుట్టుపక్కల మొత్తం ఆ పునరుద్ధరణ చేస్తున్నాం మేము, మొత్తం కొట్టేసినాం అన్నారు కదా. ఎన్ని చెరువుల్ని కాపాడింది, ఎన్ని చెరువుల్ని ఏం చేసింది అనేది ఏమన్నా హైడ్రా దగ్గర లెక్కుందా? ఇప్పుడు మీరేంది చెరువులు నాలాలు కబ్జాలు చేసిర్రు, ఆక్రమణలు చేసిర్రు, మేము వచ్చి మస్తు చేస్తున్నాం, మొత్తం వాటన్నింటిని తీసేస్తున్నాం అని చెప్పారు కదా. నిజంగా హైడ్రా పనిచేయబట్టి హైడ్రా వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎన్ని చెరువుల దగ్గర నుంచి కబ్జాలను కూలగొట్టిర్రు, ఎన్ని చెరువులను కాపాడిర్రు, ఏం చేసిర్రు? పెద్దోళ్ళకి నోటీసులు తెచ్చుకునే అవకాశం ఇచ్చిర్రు కదా, వాళ్ళు నోటీసులకు రిప్లై ఇచ్చిర్రా? దానికి మీరు సాటిస్ఫై అయ్యిర్రా? అవ్వకపోతే నిజంగా ఆడికి హైడ్రా పోయిందా, ఏం చేసింది, వీటన్నింటికి ఏమన్నా లెక్కలు చెప్తారా? పెద్దోళ్ళకు ఒక రూలు పేదోళ్ళకు ఒక రూలు ఉంటుందా హైడ్రాలా? అసలు పండగ పూట పండగ జరుపుకుందామంటే కూడా జరుపుకొనియకుండా మొత్తం. ఇంకోటి ఇదొక యాంగిల్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం కుప్ప కూలిపోయింది మీతో. హైడ్రాని తీసుకొని వచ్చి ఏం చేసిరంటే, ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసినాం కదా, హెచ్ఎండిఏ వేలం వేస్తే ఫ్లాట్లు కొనేందుకు దిక్కులేదు, 100 ఫ్లాట్లని పెడితే 2-3 ఫ్లాట్లు పోతలేవు. ఎందుకంటే మొత్తం మార్కెట్ పడిపోయింది, మొత్తం మీరు ఎక్కడికక్కడ బుల్డోజర్లు పెట్టి మొత్తం హైదరాబాద్ని మొత్తం కూల్చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంకా రియల్ ఎస్టేట్ ఏ నుంచి వస్తుంది, ఏ నుంచి పెరుగుతుంది? మీరు గవర్నమెంట్ అధికారికంగా వేలం వేస్తేనే ఎవరు కొనడానికి వస్తలేరు. మార్కెట్ ఎంత పడిపోయింది అనేది ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోర్రి. హైడ్రాతోని లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇన్ని కూలగోతలు చేస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, అసలు దీని ఉద్దేశం ఏంది, ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ప్రభుత్వంకి ఏమన్నా క్లారిటీ ఉందా? సంవత్సరంలో మీకేమన్నా క్లారిటీ ఉందా? కనీసం రియల్ ఎస్టేట్ మొత్తం మార్కెట్ మొత్తం పడిపోయింది, ఎక్కడికక్కడ రియల్ ఎస్టేటు
మొత్తం కుప్పగోలింది, అస్తవ్యస్తమైపోయింది. ఫ్లాట్లు కొనేందుకు అమ్మేందుకు ఎవ్వడు దిక్కు లేడు. అసలు రియల్ ఎస్టేట్ అనేదే మొత్తం మార్కెట్ అంతా మటాష్ అయిపోయింది. దేనివల్ల? మీ హైడ్రా వల్ల కాదా? మీరు అధికారికంగా ఫ్లాట్లు వేలం వేస్తేనే కొనే దిక్కు లేదు. దీన్ని బట్టి ఆలోచించుకోరు మీరు. అసలు మేము హైడ్రా అసలు మార్కెట్ ఏంది, మార్కెట్ ఎట్లుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుంది, ఎందుకు ఇట్లా జరిగింది, ఏమవుతుంది, అసలు ప్రభుత్వం ఏడికి పోతుంది, ఏం చేస్తున్నాము అనేదన్నా ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఎట్లా పడితే అట్లా కూల్చుకుంటూ పోయి మొత్తం నాశనం చేసుడు తప్ప ఇంకేమన్నా ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా ప్రభుత్వం కూడా. అసలు హైడ్రాతోని మేము ఏం చేయదలుచుకున్నాము, ఏం జరిగింది, ఏమవుతుంది, జనంకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఏమన్నా అవుతుందా, ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా, ప్రజలకి ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వాల దగ్గరకు వస్తాయి. కానీ ప్రభుత్వమే ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అదే, హైడ్రా బాధితులు చాలా మంది దగ్గరికి పోతే ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకో, అమ్మ మేము ప్రభుత్వం దగ్గరికి పోతాం, కానీ ప్రభుత్వమే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి పోవాలి? సరే న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతాం. ఆ టైం అన్ని ఇస్తుర్రా? ఇస్తలేరు. శనివారాలు వస్తారు, లేకపోతే ఆదివారాలు వస్తారు, లేకపోతే పండగ టైంలలో వస్తారు. కోర్టుకు పోయే టైం కూడా ఇయ్యరు. కనీసం ప్రభుత్వాల మీద మాకు నమ్మకం లేకపోతే న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతామంటే ఆ టైం కూడా ఇయ్యరు. ఎట్లా మేము ఎవరిని నమ్మాలి? ఎందుకోసం ఓట్లు వేసినాం? గిదా మేము తీసుకొచ్చుకున్న ప్రభుత్వం. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసేటట్టు ఉండాలి, కానీ ప్రభుత్వాలు నాశనం చేసేటట్టు ఉండొద్దు, ప్రజలని నాశనం చేసేటట్టు ఉండొద్దు ప్రభుత్వాలు. తెలంగాణలో ఇప్పుడు ఆ హైడ్రా బాధితుల్ని ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, కానీ ప్రజలని కష్టపెట్టేందుకు పనిచేయొద్దు. ఒక్క పథకం ఇచ్చింది లేరు మీరు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 420 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, ఇంకోటి అన్నారు. అధికారంలోకి వచ్చిర్రు, అన్నీ వేయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిర్రు ఏంది అనేది మీకు తెలుసు, జనాలకు తెలుసు. సరే మా బతుకులు ఉన్న లెక్కనన్నా ఉండనిచ్చిర్రు అంటే అది లేదు. ఒక్క నిమిషంలో వాళ్ళ జీవితాలు తలకిందులవుతున్నాయి. ఒక్క నిమిషం జేసీబీని తీసుకొని వచ్చి కూలగొడితే ఒక్క నిమిషంలో వాళ్ళ జీవితాలు మొత్తం తలకిందులవుతున్నాయి. వాళ్ళు ఒక్కరి జీవితాలు తలకిందులు కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం తలకిందులైంది. అసలు ఎక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇదంతా ఎట్లుంటుండనో మీరు చేసిన పనులతోని మొత్తం అస్తవ్యస్తమైపోయింది. మళ్ళీ ఏమన్నా అంటే అసలు తెలంగాణ అంటే అప్పులు ఇస్తలేరు, లేకపోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు. అసలు ఎట్లా వస్తుంది? ఏమన్నా ఉంటే కదా. ఇప్పుడు మీరు ఈ రకంగా హైడ్రాని బుల్డోజర్లని పెట్టి కూలుస్తూ ఉంటే మొత్తం నగరాన్ని అంతా కూలుసుకుంటూ ఉంటే మీరు పెట్టుబడులు ఏం నుంచి వస్తాయి, లేకపోతే వేరే కంపెనీలు ఏం నుంచి వస్తాయి? మీకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఇక్కడ శాంతి భద్రతలు ఎట్లున్నాయి, లేకపోతే పరిపాలన ఎట్లుంది, ఏమున్నాయని 100 చూసుకొని వస్తారు. ఏమన్నా ఇంటర్నేషనల్ కంపెనీలు రావాలంటే ఒక రాష్ట్రంకి చాలా ఎక్సర్సైజ్ చేసి అసలు ఎట్లుంది రాష్ట్రం, ఏంటిది అనేది అన్నీ చూసుకొని వస్తారు. తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ 10 ఏళ్లలో కూడా ఇప్పుడే ఏర్పడ్డ రాష్ట్రం కదా, ఎట్లుంటుంది ఏంది అనేది కూడా లేకుండా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. మరి ఇప్పుడెందుకు మీ హయాంలో ఎందుకు ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉన్న కంపెనీలు పోతున్నాయి, కొత్త కంపెనీ ఒక్కటి కూడా ఎందుకు వస్తలేదు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా ప్రభుత్వం. ఎక్కడ తప్పు ఉంది, ఏం జరుగుతుంది, ఏంది అనేది ఆలోచన ఏం లేదు. ఎంతసేపు ఇంకా కూలగొట్టుకుంటూ పోదాం, కూల్చేసుకుంటూ పోదాం, ఇది తప్ప ఏముండదు. సరే మన సీఎం గారు నోరు తెరిస్తేనే కూల్చుడు, ఇంకొకటి తప్ప ఇంకేది రాదు కదా. కాబట్టి ఇక ప్రభుత్వం ఎట్లుంటుంది గట్లనే ఉంటుంది. సీఎం గారు మాటలు ఎట్లున్నాయో ప్రభుత్వాలు కూడా గట్లనే ఉంటాయి. సీఎం గారు మాట్లాడితే కూల్చుడు, ఇంకొకటి మాట్లాడతారు, ప్రభుత్వం కూడా గట్లనే చేస్తుంది. అంతకంటే గొప్పగా ఏం చేయదు. హైడ్రాతోని మొత్తం హైదరాబాద్లో ఉన్న జీవితాలు మొత్తం అస్తవ్యస్తం చేస్తున్నారు. హైదరాబాద్కే పరిమితం అవుతుంది ఇది ఏదో అనుకుంటున్నట్టున్నారు, కానీ చుట్టుపక్కల ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళే కదా హైదరాబాద్లో బతికేటోళ్ళు. వాళ్ళంతా చెప్తారు కదా. ఇప్పుడు అదే కదా బాధ. లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే ఊర్లలో ఉన్న పరిస్థితులతో పాటు ఈ హైడ్రా లాంటివి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే ఎట్లా పోవాలి, ఏం చేయాలి, జనం ఓట్లు వేసేటట్టు లేరు కదా. కాబట్టి ఎన్ని సాకులంటే అన్ని సాకులు చెప్పి మనం ఎట్లా ఈ ఎన్నికల నుంచి తప్పించుకోవాలి, పిల్లగాడు కదా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే ఎగ్జామ్స్ రాయకుండా ఎట్లా తప్పించుకోవాలి, గట్లుంది మన ప్రభుత్వం పరిస్థితి. చిన్నపిల్లగాళ్ళకు ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ రాయకుండా, ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది కదా, ఎగ్జామ్లు రాస్తే మళ్ళీ ఫెయిల్ అయితే ఏమవుతుందో ఏందో ఇంట్లో తిడతారు అది ఇదని. గట్లనే ఇప్పుడు మన ప్రభుత్వంకి మన సీఎం గారికి ఏంది అంటే ఇవి ఎగ్జామ్సే, లోకల్ బాడీ ఎన్నికలు అవి ఇవి. దీంట్లో పాస్ కాలేదనుకోర్రి హైకమాండ్ తిడుతుంది, అయినను కూడా హైకమాండ్ తిడుతుంది. కాబట్టి లేకపోతే అవసరమైతే మార్పులు చేర్పులు రాక కూడా అది పోవచ్చు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు ఏం చిన్నవి కాదు. అర్బన్ని వదిలేస్తే కనుక దగ్గర మినీ జనరల్ ఎలక్షన్స్ లాంటివి అవి.
ఊర్లలో మొత్తం అధికార పార్టీకే ఎప్పుడైనా సరే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న దగ్గర దగ్గర 70-80% జనం అందరూ కూడా ఓట్లేసే ఎన్నికలు అధికార పార్టీ వాళ్ళకే ఎడ్జ్ ఉంటాయి. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకే లోకల్ బాడీ ఎన్నికలలో అది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఊర్లలో సేమ్ పరిస్థితి, ఏమి ఇస్తాము అన్న ఇయ్యలేదు. హైదరాబాద్లో ఈ హైడ్రా లాంటి అవి ఇవి అన్నీ చూస్తున్నారు. వీళ్ళు ఊర్లలోకి పోయి లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్లు వేసడం దాంట్లో వీళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి అదంతా ఉంటుంది కదా, ఒక్క నిమిషంలో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఇడిచిపెట్టిర్రు. అవన్నీ లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎన్నికలకు పోయే అది లేదు, ప్రభుత్వంకి సాకులు ఎత్తుకుంటున్నారు. మళ్ళీ పైనుంచి ఒకవేళ ఎన్నికలకు పోయి పాస్ కాకపోతే ఫెయిల్ అయితే హైకమాండ్ గట్టిగా ఇచ్చుకుంటుంది కదా, హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇస్తుంది, కావాలంటే సీఎంని మారుస్తామంటారు. ఎందుకంటే అసలే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళ అధికారంలో ఉంటాము అని కలలు కంటిన కాంగ్రెస్ పార్టీ అయ్యే 10 నెలలు కాకముందు మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి పెడతారు మీరు. ఇవన్నీ చూస్తున్నారు కదా హైకమాండ్. లోకల్ బాడీ ఎన్నికలలో కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా అది సీఎం రేవంత్ రెడ్డి గారి సీటుకి కూడా హెసరు తీసుకొస్తుంది. అదంతా తెలుసు ఆయనకి, తెలిసే ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎన్నికల నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని అటు ఇటు చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఇప్పుడు హైడ్రా, లోకల్ బాడీ ఎన్నికలు, మీరు ఇచ్చిన హామీలు అన్నీ ఖచ్చితంగా వీటన్నిటి ప్రభావం ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా మీరు చూడాల్సి వస్తుంది. ఇయ్యాల కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు వీటన్నింటి ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. ఎదురు చూస్తున్నారు జనం, ఖాళీ ఏంది ఎప్పుడు వస్తాయి ఎన్నికలు ఏంది అనేది ఎదురు చూస్తున్నారు గంతే. లోకల్ బాడీ ఎన్నికలలో అది కనిపిస్తుండే, అందుకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా మెల్లగా వెనక్కి పోతురు.